హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి లైటింగ్ ఫోటో ఫ్రేమ్. ఇది వచ్చేసరికి నా టేబుల్ మీదకి సెట్ చేసుకోవడం కోసం, నాకు వర్క్ చేసుకునేటప్పుడు లైటింగ్ కోసం ఇది అయితే తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేశాను ఏంటనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇది వుడ్ అలాగే గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను వినైల్ ప్రింటింగ్ మా బుడ్డోడిది డిజైన్ చేసి చేయించాను. మొన్న కృష్ణాష్టమికి వాడి డ్రెస్సింగ్ అనమాట ఇది. దీన్ని ఎడిట్ చేసి నేను వినైల్ ప్రింటింగ్ అయితే చేయించి గ్లాస్ మీద అంటించి ఈ లైటింగ్ ఫ్రేమ్ అయితే తయారు చేశాను. ఫ్రెండ్స్, మనది ఛానల్ వచ్చేసరికి 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలి. మనం ఇంకా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇక్కడ మీకు వుడ్ మీద అంత లైటింగ్ అయితే కనిపించదు. దాని గురించి నేను వైట్ A4 షీట్లు అయితే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఫ్రంట్ సైడ్కి ఎక్కువ ఉంటుంది, అంటే మీకు గ్లాస్ మీదకి ఎక్కువ ఉంటుంది. ఇది గమ్ముతో స్టిక్ చేయకుండా నేను పేపర్ ప్లాస్టర్ అయితే యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఇది కూడా వైట్ కలరే కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను 3 వైట్ పేపర్స్ అయితే యూజ్ చేశాను.
ఫ్రెండ్స్ మీకు లైటింగ్కి ఎక్కువ వైట్ అయితేనే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే వేరే కలర్స్ ఏది యూజ్ చేసినా అంత ఉండదు. నేను టేబుల్ లైటింగ్ సెటప్ కాబట్టి నాకు ఓన్లీ సింగిల్ కలర్ లైట్సే వాడుతున్నాను. ఎందుకంటే నాకు కంప్యూటర్ వర్క్ చేసుకున్నప్పుడు నాకు ఇదే బెడ్రూమ్, అలాగే ఇదే ఆఫీస్ రూమ్ లెక్క. దాని గురించి ఏంటంటే పెద్ద లైట్ యూజ్ చేసినప్పుడు మా బాబు అయితే పడుకోవట్లేదు. దాని గురించి నేను ఒక లైట్ సెటప్ అయితే ఉండాలని జస్ట్ ఇది సెట్ చేసుకుంటున్నా. అంటే నేను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకు కొంచెం కనిపించడానికే. ఫ్రెండ్స్ మీకు మొత్తం వైట్ షీట్ అయితే వేసినట్టే. ఇప్పుడు లైట్స్ అయితే సెట్ చేద్దాం. నేను ఎల్ఈడి లైట్స్కి యూజ్ చేసిన లైటింగ్ స్ట్రిప్లో ఇంకా లైటింగ్ స్ట్రిప్ అయితే మిగిలింది, దాన్ని యూజ్ చేసుకుంటున్నా. ఇది సింగిల్ కలర్, మీకు కొంచెం స్కిన్ టోన్ కలర్ అయితే ఉంటుంది. దీనికి నేను ఒక సైడ్ ఫీమేల్ వైర్ అయితే నేను షాలింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ స్ట్రిప్కి వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ అనే రాస్తారు, మీరు ఆ ప్లేస్లో షాలింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అలాగే మధ్య మధ్యలో ప్రతి చోట జాయింట్ ఇచ్చి ప్లస్ మైనస్ షాలింగ్ చేసుకునేలాగా బేసెస్ అయితే ఉంటాయి. దాన్ని చూసుకొని మీరు లెంత్ అక్కడ కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాకు దీనికి ఎంత కావాలో అంత లెంత్ అయితే నేను అయితే తీసుకున్నాను. అడాప్టర్కి సంబంధించిన ఫీమేల్ వైర్ అయితే నేనైతే దీనికి షాలింగ్ అయితే చేసుకున్నాను. ఇవి విడిగా మార్కెట్లో దొరుకుతాయి, 20 రూపీస్ అలా ఉంటాయి. ఈ ఫీమేల్ అండ్ మెయిల్ కనెక్టర్స్ అనమాట. దీన్ని అడాప్టర్కి సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేనైతే సెట్ చేస్తున్నాను. తర్వాత రీఛార్జబుల్ కింద తర్వాత కన్వర్ట్ చేసుకుంటాను, కానీ ముందు నాకు యూజ్ చేసుకోవడానికి 12 వోల్ట్ 2 యాంప్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని యూజ్ చేసుకొని దీన్ని రన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను షాలింగ్ అయితే చేసుకుంటాను. ఈ బోర్డులో సైడ్ నేను హోల్ అయితే చేసుకున్నాను. ఆ హోల్లోంచి వైర్ అయితే లోపలికి అయితే కనెక్షన్ అయితే ఇద్దాం. 3 అయితే వేసుకుందాం. వైరు ఒకవేళ మనం చేయి తగిలి ఏమన్నా బయటకు వచ్చేసిన షాలింగ్ అయితే ఊడిపోకుండా 3 అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే డైరెక్ట్ షాలింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ప్లస్కి వచ్చేసరికి రెడ్, అలాగే మైనస్కి వచ్చేసరికి బ్లాక్ వైర్ అయితే షాలింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ షాలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఆ లైటింగ్ స్ట్రిప్ అయితే ఇలాగా బ్రైట్గా ఉంది, మీకు రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు స్టిక్ చేసేయాలి. దీనికి నేను యూజ్ చేసే గ్లూ వచ్చేసరికి అనాబాండ్, ఇది మన ఫ్లెక్సెస్ క్యాటల్గా అంటిస్తారు కదా, దాన్ని యూజ్ చేసి నేనైతే దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ లైటింగ్ స్ట్రిప్ అయితే అంటించాను. ఇప్పుడు ఒకసారి అద్దం పెట్టి చూద్దాం. నేను ఆల్రెడీ ఇది వినైల్ ప్రింటింగ్ చేయించాను మా బుడ్డోడి ఫోటో. ఇది స్టిక్కింగ్ అయితే ఫాస్ట్గా చేశాను, అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఇది వినైల్ ప్రింటింగ్. లైటింగ్ అయితే లైట్గానే ఉంటుంది, మరీ హెవీ లైటింగ్ అయితే ఉండదు, కానీ మీకు నైట్ టేబుల్ మీదకి సరిపోతుంది నాకైతే. ఇప్పుడైతే దీన్ని పెట్టేసి బిగించేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.